నిర్మాణాలు కట్టుకుని ఎన్నో ఏళ్లుగా నివాసం ఉన్న వాళ్ళ పరిస్థితి అయితే అగమ్య గోచరంగా కనిపిస్తుంది. అవును. ఈ నేపథ్యంలో హైకోర్టు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తుంది. ఒకప్పుడు ఇచ్చినటువంటి అనుమతులతో నిర్మించుకున్న వారిని వివరణ అడిగి అసలు దాని మీద ఒక వివరణ తీసుకోవాలి, అటువంటిది లేకుండా ఎలా కూల్చివేస్తారు అంటూ ప్రశ్నించింది. అంటే ఇది చాలా క్లియర్‌గా మొదటి నుంచి ఉన్నటువంటి అభిప్రాయం. ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయము. అలాగే ఈ కూల్చివేతలు ప్రారంభమైన రోజు నుంచి చాలామంది వ్యక్తం చేస్తున్నటువంటి అభిప్రాయం ఇదే. దాదాపు కోర్టు దీన్నే ప్రతిఫలించింది. అంటే మీరు ఈ అక్రమ నిర్మాణాలు పేరుతో చెరువుల ఆక్రమణకి పాల్పడినటువంటి వాళ్ళ మీద కఠినంగా వ్యవహరించదలుచుకున్నాం మేము అని చెబుతూ మొదట కన్వెన్షన్ దగ్గర మొదలైంది ఇది. మొదలైన తర్వాత ఇది కేవలం చెరువులకు సంబంధించి మాత్రమే అని చాలామంది అనుకున్నారు. కానీ చెరువులకు సంబంధించింది మాత్రమే కాదు ఇది. హైడ్రా అనేటువంటిది ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ అనేది ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమం ఉంది వాళ్ళకి. అంటే కేవలం చెరువుల ఆక్రమణ మాత్రమే చూస్తున్నారు, అది కాదు వాళ్ళ ప్రోగ్రాం. ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తులు ఏవైనా సరే ఎక్కడ దురాక్రమణకి గురైనా లేకపోతే కబ్జాలకు గురైనా వాటిని పరిరక్షించి తిరిగి ప్రభుత్వ పరిధిలోకి తీసుకురావాలి అనేది ప్రోగ్రాం. అందుకోసం ఏర్పాటు చేసినటువంటి నిర్మాణం హైడ్రా. ఈ హైడ్రా ఏర్పాటైన తర్వాత మొదటగా వాళ్ళు టార్గెట్ చేసింది ఈ చెరువుల ఆక్రమణలకు సంబంధించినటువంటి నిర్మాణాలని కాన్సన్ట్రేట్ చేసి వాటిని కూల్చివేయాలనుకున్నారు. అనుకున్నప్పుడు ఇది రెవెన్యూ సిస్టంతో జరిపితే కొన్ని అంటే చర్చలకు దారి తీస్తుంది కాబట్టి ఇమ్మీడియట్గా యాక్షన్ ఓరియంటెడ్గా వెళ్ళాలనే ఉద్దేశంతోనే ఐపీఎస్ అధికారి రంగనాథ్ గారిని తీసుకొచ్చి అక్కడ నియమించారు. నియమించి ఎటువంటి ఆయన మొదట ఇచ్చినటువంటి ఇంటర్వ్యూస్లో కానీ ఆయన బయటకు మాట్లాడిన మాటల్లో కానీ ఎక్కడా కూడా ఈ సమావేశాలు పెట్టో లేకపోతే నోటీసులు ఇచ్చో చేయాలి అని లేదు. చాలా స్పష్టంగా వాళ్ళు ఎటువంటి నోటీసులు సర్వ్ చేయకుండా వెళ్ళిపోయి కూల్చేస్తాం అని చెప్పాడు ఆయన. చెప్పాడు, అదే పద్ధతిలో వ్యవహరించారు కూడా. ఈ వ్యవహరిస్తున్నటువంటి క్రమంలో సున్నం చెరువు ప్రాంతంలో కూల్చివేతల దగ్గర కొంచెం విషయం బూమరాంగ్ అయ్యేటువంటి పరిస్థితి కనిపించింది. అంటే అక్కడ పేదలకు సంబంధించిన ఇళ్ళు కూడా ఉన్నాయి. ఆ చెరువులో వాళ్ళు ఇళ్ళు వేసుకుని ఉన్నారు. 50 ఏళ్ల నుంచి ఉన్నామని కూడా మాట్లాడారు కొంతమంది మీడియా ముందుకు వచ్చి. వాళ్ళు 50 ఏళ్ల నుంచి ఉన్నారా లేదా అనే విషయం పక్కన పెడితే అక్కడ రోజు కూలి పనులు చేసుకుని బతికే వాళ్ళు అక్కడ నివాసం ఉంటున్నారు. వాళ్ళ ఇళ్ళు కూడా బ్రేక్ చేశారు. ఈ బ్రేక్ చేయటము అలాగే అదే ప్రాంతంలో రిటైర్మెంట్ బెనిఫిట్స్తో ఉద్యోగానంతరం ఇళ్ళు కట్టుకొని ఉంటున్నటువంటి వాళ్ళు కూడా అంటే తక్కువ ధరలో దొరుకుతున్నాయనే ఉద్దేశంతో కొనుక్కున్నారు వాళ్ళు. అనుమతులు వచ్చినాయి. వాళ్ళ దగ్గర అదనపు సొమ్మేం లేదు. వాళ్ళేమీ వ్యాపారస్తులు కాదు, ఇంకేమీ కాదు. రిటైర్మెంట్ బెనిఫిట్స్తో ఇళ్ళు కట్టుకున్నటువంటి వాళ్ళు, మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా సఫర్ అయ్యారు. వీళ్ళందరూ రోడ్డు మీదకి వచ్చి మాట్లాడటం, మైకుల ముందుకు వచ్చి మాట్లాడటం, ఇది కొంచెం ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతున్నటువంటి సందర్భంలో ప్రభుత్వం కూడా చిన్న యూటర్న్ తీసుకుంటున్నట్టుగా కనిపించింది. అంటే రంగనాథ్ గారు ఒక మాట అన్నాడు. ఈ దాడులు జరిగినటువంటి సందర్భంలోనే ఆయన ఒక మాట ఏం చెప్పాడంటే, ఆక్రమణలో ఉన్నటువంటి అంటే ఎవరైనా నివాసం ఉంటున్నటువంటి ఇంటికి సంబంధించి అనుసరిస్తున్నటువంటి పద్ధతుల్లో కొంచెం మార్పు రావాల్సిన అవసరాన్ని మేము కూడా గుర్తించాం అన్నాడు ఆయన. అంటే ఎవరూ లేకుండా ఇంకా ఎవరూ నివాసం లేని కొత్త నిర్మాణాన్ని అయినా సరే కూల్చేస్తామని చెప్పాడు. అదే స్టేట్మెంట్లో. ఇదే క్రమంలో నిన్న రేవంత్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడారు. ఏది ఈ శిక్షణ ముగించుకుని విధి నిర్వహణలోకి వెళుతున్నటువంటి ఎస్ఐలని వాళ్ళని సెండ్ ఆఫ్ చేస్తూ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, మీరు డ్రగ్స్కి సంబంధించిన వ్యవహారాల్లో కఠినంగా వ్యవహరించాలి, అలాగే ఆక్రమణల విషయంలోనూ చాలా కఠినంగా వ్యవహరించాలి. ఎందుకంటే ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ అనేది కూడా మీ బాధ్యతల్లో ఒకటిగా మీరు గుర్తించాలని మాట్లాడాడు ఆయన. ఈ మాట్లాడే క్రమంలో ఎవరైనా పేదలు ఉంటే వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఇవి కేటాయించేటువంటి ప్రయత్నం చేస్తామనే మాట మాట్లాడాడు ఆయన. అంటే రిహాబిలిటేషన్ అనేది ఖచ్చితంగా ఉండి తీరాలి అనేటువంటి ఒక అభిప్రాయానికి అయితే ప్రభుత్వం వచ్చింది. అంటే ఎక్కడో కూల్చివేతల్లో కొంచెం దూకుడుతనం కనిపించింది అనేది గుర్తించారు వాళ్ళు. గుర్తించి కొంచెం యూటర్న్ తీసుకున్నట్టుగా కనిపించింది. ఇదే టైంలో కోర్టులో కేసులు వేశారు.
ఆయన ఇంకో మాట అన్నాడు, కోర్టులకు వెళ్ళి స్టేలు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది, ఆ స్టేలని ఎలా వేకేట్ చేయించాలో మాకు తెలుసు అని కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పారు అదే సభలో. కానీ ఇప్పుడు హైకోర్టు కేవలం స్టేలు ఇవ్వటం కాదు, ప్రభుత్వమే ఈ హైడ్రాకి సంబంధించి విడుదల చేసినటువంటి జీవో, దానిలో పొందుపరిచినటువంటి విధి విధానాలు, వాటి మీద ప్రధానంగా మౌలికమైనటువంటి ప్రశ్నలు లేవనెత్తింది. అదేమిటంటే, మీరు కూల్చివేతలు నోటీసులు ఇవ్వకుండా ఎలా కూలుస్తారు అనేది ప్రధానమైనటువంటి ప్రశ్న. రెండోది, మీకు యంత్రాంగం ఉంది, ప్రభుత్వ యంత్రాంగము ఉంది, పార్టీ యంత్రాంగము ఉంది. మీరు ఏ ప్రాంతంలో అయితే ఆక్రమణలు జరిగాయనుకుంటున్నారో ఆ ప్రాంత ప్రజల్ని సమావేశపరిచి చెప్పేటువంటి అవకాశం ఎందుకు తీసుకోవడం లేదు అనేది కూడా చెప్తున్నారు వాళ్ళు. కోర్టు అది కూడా ప్రశ్నించింది, మీరు ఎందుకు వాళ్ళకి ఇంటిమేట్ చేయట్లేదు, కూర్చోబెట్టి మాట్లాడొచ్చు కదా, మాట్లాడి కొంత సమయం ఇచ్చి వాళ్ళని వెకేట్ చేయించాలి, కొంతమందిని వెకేట్ చేయించవచ్చు. రెండోది, ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, వీళ్ళు ఈ కూల్చివేతలు జరిపే క్రమంలో ఆ లోపల సామాన్ని తెచ్చుకునేటువంటి వెసులుబాటు కూడా ఇవ్వకుండా కూల్చేసిన సంఘటనలు కొన్ని జరిగినాయి. దాని మీద కొంచెం కోర్టు సీరియస్ అయింది. అసలు ఏదైనా ప్రకృతి విపత్తు జరిగినప్పుడు, ఇప్పుడు విజయవాడ ప్రాంతంలో వరదలు వచ్చినాయి, చాలా అపార్ట్మెంట్లలో కూడా నీళ్లు వెళ్ళిపోయినాయి. ఇప్పుడు అక్కడ లోపల పాడైపోయినటువంటి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ గూడ్స్కు సంబంధించి రిపేర్ల మీద కూడా ప్రభుత్వం దృష్టి పెట్టి కంపెనీలతో టైఅప్ పెట్టుకుని చేయిస్తున్న సందర్భం ఉంది అక్కడ. ఇది ప్రకృతి విపత్తు కాదు. ప్రకృతి విపత్తు కాకుండానే వీళ్ళు వచ్చేసి జనాల్ని బయటకు తీసుకొచ్చి పోలీసులతో వెళ్ళి కూల్చేస్తున్నారు. ఇక్కడ జీవో 99 పరిధిని గురించి వివరణ అని చెప్పింది. ఈ పరిధి ఏం జీవో 99 ఏం చెప్తుంది సార్? జీవో 99 చాలా క్లియర్గా, అంటే ఈ ట్యాంక్స్కి సంబంధించి ఓవర్ టాప్లో ఉన్నటువంటి కబ్జాలు ఏవైనా ఉంటే వాటిని తొలగించండి అని మాత్రమే కాదు, చాలా క్లియర్గా ప్రభుత్వాస్తుల పరిరక్షణ కూడా వీళ్ళ విధి నిర్వహణలో భాగంగా ఉంటుంది అని చెప్తోంది. అంటే అనేక విషయాలు ఉన్నాయి దీనిలో. ఒకటి, చెరువుల పరిరక్షణ మాత్రమే చూస్తున్నారు ఒకటే అంశంలో, అంటే ఇప్పుడు యాక్టివిటీ ఎక్కడ జరుగుతుందో అది మాత్రమే చూస్తున్నారు. ఇది మరింత విస్తృతమైనటువంటి కార్యాచరణ ఉంది వీళ్ళకి జీవో ప్రకారమే. అదేంటంటే, ప్రభుత్వ పౌరంబోకు భూముల్లో ఆక్రమణలు జరుపుకుని ఎవరైనా ఉంటే, లేదు ప్రభుత్వం ఇంకేదైనా కార్యక్రమానికి స్థలాలు కేటాయించి ఆ కేటాయించిన స్థలాలు వినియోగంలోకి రాకపోతే, అవి వినియోగంలో లేవు కాబట్టి ఇల్లేసేసేటువంటి ప్రయత్నం ఎవరైనా చేస్తే వాళ్ళని కూడా బయటకు పంపించేస్తారు నిర్మోహమాటంగా అనేది. శ్మశానాలు కబ్జా అయినటువంటి సందర్భం కూడా ఉంది ఇక్కడ. చందానగర్ ప్రాంతంలో ఆ వివాదాలు కూడా ఉన్నాయి. చెరువులు మాత్రమే కాదు, చాలా ఇలాంటి నిర్మాణాలు ఎక్కడ ఏ కబ్జా జరిగినా కానీ అది చెరువా కాదా అన్నది కాదు ప్రశ్న, ఎక్కడైనా కూల్చివేతలు జరుగుతున్నాయి. అలాగే జిహెచ్ఎంసి కూడా యాక్టివ్గా కదులుతోంది. కదులుతున్నటువంటి క్రమంలోనే ఇక్కడ చిత్రపురి కాలనీ లోపల జరుగుతున్నటువంటి నిర్మాణాల్లో అవకతవకలు ఉన్నాయని కూల్చివేసిన సందర్భం కూడా ఉంది. కాబట్టి అక్రమ నిర్మాణాలు ఏ రూపంలో ఎక్కడ జరిగినా కానీ ఉపేక్షించటం లేదు ప్రభుత్వం అనేటువంటి ఒక సీరియస్ ఇండికేషన్ని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం జనంలోకి తీసుకెళ్ళగలిగింది. ఇది జీవోకు సంబంధించి. జీవో పరిధిలో అంటే నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదని కూడా మెన్షన్ చేశారు దానిలో. కాబట్టి మేము అధికారాన్ని వినియోగించుకుంటున్నాం అంటున్నారు ఆయన రంగనాథ్ గారు. కానీ ప్రజాస్వామిక ప్రభుత్వం ఇది, ప్రజల ఎన్నికల ద్వారా ఎన్నికైనటువంటి ప్రభుత్వం ఇది, ప్రజలు ఓట్లేస్తే అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం ఇది. కాబట్టి అంతిమ అధికారం ప్రజలదే అని అంగీకరిస్తే, మీరు కూల్చివేస్తున్నటువంటి ఇళ్ల ఓనర్లు కూడా ఓటర్లే అని గుర్తిస్తే, వాళ్ళని సమావేశపరిచి చెప్పాల్సినటువంటి నైతిక బాధ్యత మీకు ఖచ్చితంగా ఉంటుంది. ఇది ఈ కూల్చివేతలు ప్రారంభమైన దశలో అందరూ ఫీల్ అయింది, అదే కోర్టు కూడా ఫీల్ అయింది. కోర్టు చాలా స్పష్టంగా మీరు ఇంటిమేట్ చేయకుండా ఎలా కూల్చివేస్తారు అనేది మౌలికమైన ప్రశ్న. అయితే వీళ్ళు ఏం చెప్తున్నారంటే, నోటీసులు చాలా సందర్భాల్లో ఇచ్చాం, అది వైలేషన్కి గురైంది అని చెప్తున్నారు. కానీ ఇక్కడ కీలకంగా చూడాల్సింది ఏంటంటే, బ్యాంకులు రుణాలు ఇచ్చినాయి చాలా ఇళ్ళకి, అంటే కూల్చివేతలకి గురైనటువంటి చాలా అపార్ట్మెంట్లకి సంబంధించి, విల్లాలకు సంబంధించి, మిడిల్ క్లాస్ కావచ్చు, అప్పర్ మిడిల్ క్లాస్ కావచ్చు, వీళ్ళు కొనుక్కున్నటువంటి నిర్మాణాలలో బ్యాంక్ లోన్స్కు వెళ్ళారు చాలామంది. ఎందుకు వెళ్ళారు బ్యాంక్ లోన్స్ కంటే,
బ్యాంకులోనికి వెళ్ళినప్పుడు ఒక భరోసా ఉంటుంది, వీళ్ళ దగ్గర పూర్తి డబ్బులు ఉండొచ్చు, ఉమ్, ఉన్నప్పటికీ బ్యాంకులోనికి ఎందుకు వెళ్తారంటే అక్కడ వెరిఫికేషన్ పక్కాగా ఉంటుంది కాబట్టి ఉమ్, వాళ్ళకు ఒక యంత్రాంగం ఉంటుంది బ్యాంకుకి. ఉమ్, వీళ్ళు సమర్పించినటువంటి డాక్యుమెంట్స్ ప్రాపర్గా ఉన్నాయా, ఇది అనుమతి ఉన్నటువంటి స్థలంలోనే కడుతున్నారా లేకపోతే అక్రమ నిర్మాణమా, ఉమ్, అక్రమ నిర్మాణాలకు బ్యాంకులు లోన్స్ ఇవ్వవు. ఉమ్, కాగితాలన్నీ పక్కాగా ఉన్నాయి అన్న తర్వాత వాల్యుయేషన్ ఆఫీసర్ దగ్గరికి వెళ్తుంది, ఆయన వాల్యూ కట్టిన తర్వాత లోన్ ఇష్యూ అవుతుంది. ఉమ్, ఇంత మెకానిజం ద్వారా ఇది క్లీన్ సర్టిఫికెట్ వచ్చింది కాబట్టే బ్యాంకు రుణాలతో కొనుక్కుంటారు చాలామంది. ఉమ్, వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నా కానీ బ్యాంకు లోన్కి వెళ్ళటానికి కారణం అదే. ఉమ్, సో అలా బ్యాంక్ లోన్స్లో కొనుక్కున్నటువంటి వాళ్ళ ఇళ్ళు కూడా పగలగొట్టేశారు వీళ్ళు. దీంతో ఇప్పుడు బ్యాంకులు ఊరుకుంటాయా అనేది ఒక ప్రశ్న. ఉమ్, అందుకని ఇప్పుడు బ్యాంకుల నుంచి ప్రెజర్ ఉంటుంది, వీళ్ళకి ఇల్లు ఉండదు, అవును. బ్యాంకు లోన్ కట్టుకోవాలి. ఈ ప్రెజర్స్ అన్నీ ఎవరి మీద పడుతున్నాయి, ఫైనల్గా ప్రజల మీద పడుతున్నాయి. అందుకని మీరు ప్రజల్ని నడి రోడ్డు మీద వదిలేసేటువంటి పని జరుగుతోంది. ఉమ్, ఇది న్యాయ వ్యవస్థ ఉపేక్షించేటువంటి పరిస్థితి కాదు, ఉమ్, దీని మీద కేసులు పెరిగితే ప్రమాదం అవుతుంది అనేది గుర్తించాలనేది ముందు హైకోర్టు ఒక ఇండికేషన్ అయితే ఇచ్చింది ప్రభుత్వానికి. ఇంకా చాలా వేస్తున్నారు, ఉమ్, చాలామంది కోర్టులను అప్రోచ్ అవుతున్నారు. ఇది అంటే కొంతమంది స్టే తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, అది వేరే గొడవ. ఉమ్, ఆ స్టేలు వేకేట్ చేస్తామనేది ప్రభుత్వం చెప్తోంది. ఉమ్, కానీ దానికంటే కూడా మేము నివాసాలు కోల్పోతున్నామని కోర్టుకు ఎడుతున్నారు, మమ్మల్ని బలవంతంగా రోడ్డు మీదకి లాగి నిలబెడుతున్నారు, మాకెవరు జవాబుదారీ, ఉమ్, మేము ఈ ప్రభుత్వాన్ని నమ్ముకుని బతుకుతున్నాం అక్కడ, ఒకవేళ మాది అక్రమ నిర్మాణం అయితే చెప్పాలి కదా, మాకు వెసులుబాటు ఇవ్వాలి కదా, రిహాబిలిటేట్ చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాలకు ఉంటుంది. ఉమ్, దాన్ని గుర్తించకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవద్దు అనేది కోర్టు చెప్పినటువంటి మాట. దీన్ని ఖచ్చితంగా వాళ్ళు పాటిస్తారు, ఎందుకంటే ప్రభుత్వం కూడా ఆల్రెడీ ఆ మూడ్లో ఉంది, ఉమ్, ఆ యూటర్న్ తీసుకుంటున్నటువంటి మూడ్లో ఉంది. చాలా స్పష్టంగా వాళ్ళు ఇప్పుడు రిహాబిలిటేషన్ గురించి కూడా ఆలోచిస్తున్నారు. ఓకే. భవిష్యత్తులో ఇలాంటి కూల్చివేతలు ఉండకపోవచ్చు. ఉమ్. ఇకపోతే ఇక కూటమి విషయంలో ఎప్పుడు వీళ్ళిద్దరూ కొట్టుకుంటారా, జనసేన టీడీపీ మధ్య ఎప్పుడు